టైం ఉంది. 4 సంవత్సరాలలో పనులు చేయడానికి ఆయనకు తెలుసు, మీకు తెలుసు. మరి గతంలో 4 సంవత్సరాలు గడిపి కూడా కలుపుకుపోయే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమర్నిషన్ కూడా కష్టపడతాను. ఎవరి కోసం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు తప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పని పార్టీ కాబట్టి చూడండి, ఎమ్మెల్యే ఏమైనా ఉట్టిగా కూర్చోలేదు ఇక్కడ. ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు. అందరు మినిస్టర్లను కలుస్తాడు, కలిసి అక్కడ రావాల్సిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకా అందరినీ కూడా బతిమలాడి మన కాన్స్టిట్యున్సీ కోసం తీసుకొస్తుంది. మరి ఇంకా కూడా ఎప్పుడు కూడా 100కి 100% పని జరగదు. పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది? మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు? గాంధీ. ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాలకు, ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. ఈ దేశం మీరు పంట నష్టమైపోయింది. ఇక ముందు నష్టం కాకుండా చూసుకోవాలి. మీరు అక్కడ ఇక్కడనే కూర్చొని పని చేయలేదు అని ఏమైనా తెలుస్తారా? తెలియదు కదా, ఇబ్బంది ఉండదని ఇప్పుడే చెప్తున్నాను. మీకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తామో ఏం బాధపడ.